ఆయన అనంతమైన సముద్రాన్నే ఆపోషణ పట్టాడు అని చెబుతారు. ఎక్కడి సముద్రం? సముద్రాన్ని తాగటం అంటే ఎటువంటి శక్తి ఉండాలి? ఆ అగస్త్యుడు ఏడి? విశ్వామిత్రుడి విషయానికి వస్తే స్వర్గానికి ప్రతి స్వర్గం సృష్టి చేసేట ఆయన. సృష్టికి ప్రతి సృష్టి. ఆ త్రిశంకువును స్వర్గానికి పంపించాలి అని అనుకుంటే వాడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అని వశిష్ఠుల వారితో యాగం చేయించమంటే అది కుదిరే పని కాదురా అన్నాడు ఆయన. అందుకు విశ్వామిత్రుడి దగ్గరికి వస్తే ఆయన కుదరదన్నాడా? అయితే నేను చేయిస్తాను. ఈ స్పర్ధ అనేది ఎప్పుడూ ఉండేదే. ఆ పైపచ్చు విశ్వామిత్ర వశిష్ఠులకు స్పర్ధ అని వేదంలోనే ఉంది. విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేనా స్పర్ధేతామని చెప్పేసి ఆ విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఉన్న స్పర్ధలో ఆయన చేయించనన్నాడా? నే చేయిస్తా అన్నాడు విశ్వామిత్రుడు. యాగం చేయించాడు. ఆ యాగ ప్రభావం వల్ల సశరీరంగా త్రిశంకు స్వర్గం ద్వారం దాకా వెళ్ళాడు. కానీ దేవతలు అతన్ని రావడానికి అనుమతించలేదు. ఇక్కడ రావడానికి వీల్లేదన్నారు. త్రిశంకు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గర, స్వామి నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు నన్ను రానివ్వని అంటున్నారు. ఇక్కడ కూడా అనేక సందర్భాల్లో ఈ పోలీసులు అనేవాళ్ళు ఎవరినా పెద్ద రైట్ రావడానికి వీలేదని అంటారు. వాళ్ళకేం కావాలి? అయ్యా ఒక రూల్ ఉంది, రూల్ పాటిస్తాం. నీ మీ ఏ అధికారో అది ఇక్కడ ఎవరు రావద్దని చెప్పారు, రాకూడదు అంతే. అట్లాగే దేవతలు రాకూడదని చెప్పారు. విశ్వామిత్రుడు తన తపోబలంతో వాడిని పైకి పంపిస్తున్నాడు. దేవతలు ఏమో కిందికి తోస్తున్నారు, ఈయన పైకి తోస్తున్నాడు. ఆ త్రిశంకు కథ ఏమిటి? అప్పుడు విశ్వామిత్రుడు ఆలోచించి, వాళ్ళు నీకు అవకాశం ఇవ్వనంటున్నారా? నేను కొత్తగా స్వర్గాన్ని సృష్టిస్తాను. నేను సృష్టించిన స్వర్గంలో ఉండును. ప్రతి సృష్టి చేసేట ఎటువంటి శక్తి ఆయనకు ఉండి ఉండొచ్చు. ఆయన ఏడు ఇవాళ? ఆయన చూద్దాం అనుకుంటే ఇవాళ లేడు. వశిష్ఠుల వారి యొక్క శక్తి సామాన్యమా? విశ్వామిత్రుడు ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించినా కేవలం ఒక బ్రహ్మదండం కడిపెట్టి కూర్చున్నాడు ఆయన. ఆ సమస్త అస్త్రశస్త్రాలని ఆ బ్రహ్మదండం మింగేస్తున్నది. విశ్వామిత్రుడు తన యొక్క సమస్త శక్తిని ప్రయోగించాడు. వశిష్ఠుల వారిని ఏమాత్రం కదల్చలేకపోయినాడు. అంటే ఆ బ్రహ్మదండం యొక్క శక్తి ఎంత ఉండొచ్చు? ఆ బ్రహ్మదండాన్ని కలిగి ఉన్నటువంటి వశిష్ఠుల వారి శక్తి ఎంత ఉండి ఉండొచ్చు? ఆయన ఏడివేళ మన మధ్యంలో లేడే. వాళ్ళందరి యొక్క శక్తులను సామర్థ్యాలను చూస్తుంటే మనం ఎంతటి వాళ్ళం? ఏమిటి మన శక్తి? మన ఏమి సామర్థ్యం? వాళ్ళ సామర్థ్యంలో ఒక నువ్వు గింజంత సామర్థ్యం కూడా మనకు లేదు. ఇక మనం శాశ్వతంగా ఉంటామని అనుకోవడం ఎంత భ్రమ అవుతుంది. కస్తాదృక్ష ప్రభవతు జనో దేవ భూదేవ వర్గే కాల కీటానివ కబళయామాస తానప్యయత్నం. ఈ కాలం అనేటటువంటిది కీటాని పురుగుల్లాగా వాళ్ళని మింగేసింది అప్రయత్నంగా. అటువంటప్పుడు ఎవ్వడూ కూడా లోకంలో శాశ్వతంగా ఉండటానికి వీల్లేదు. ఏదో ఒకరోజు ఇక్కడి నుంచి ప్రయాణం చేయాల్సిందే అన్నప్పుడు మరి ఈ అల్పమైన అవధిలో మనం ఏమన్నా సాధించాలి, ఏదన్నా మంచి పని చేయాలి. ఏమీ చేయకుండా పోతే మళ్ళీ ఈ శరీరం మనకు దొరుకుతుందా? అదేమన్నా గ్యారంటీ ఉందా? లేదు. ఈ శరీరం ఇప్పుడు మనకు ఏది వచ్చిందో ఇది చాలా పుణ్యం వల్ల వచ్చింది మనకు. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయ పారం దుఃఖోదధేర్గంతుం తరయావన్న భిద్యతే. ఆయనకు
ఓ నది దాటడానికి ఒక పడవ దొరికింది. నది దాటాలని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి ఆ పడవను సంపాదించాడు. కానీ అది చిల్లి పడవ, దాంట్లో చిల్లున్నాయి. వాడు నిజంగా బుద్ధివంతుడైతే ఏం చేయాలి? ఎంత తొందరగా ఆ పడవను పుచ్చుకొని నది దాటుతాడో అంత వాడు బుద్ధివంతుడు. ఊరికి ఆ పడవలో కూర్చొని కాలహరణం చేస్తూ ఉంటే ఆ దాంట్లో ఉన్న చిల్లుల వల్ల ఆ పడవలో నీళ్లు నిండితే వాడి కథ ఏమవుతుంది? పడవతో సహా వాడు ఆ నదిలో మునగాల్సిందే. మన శరీరం కూడా అటువంటిదే సుమా, చిల్లి పడవ లాంటిది. ఈ శరీరం మాత్రం మనకు దొరికింది చాలా కష్టంతో దొరికింది. మహతా పుణ్యపణ్యేన క్రీతేయంకాయన వస్తుంది. ఈ మనుష్య శరీరం లభించాలి అనంటే మనం చాలా పుణ్యం చేసి ఉండాలి. పాపం కూడా కొంత చేసాం. కేవలం పాపమే చేసినట్టయితే మనకి మనుష్య శరీరం దొరకదు. అథవా కేవలం పుణ్యం చేసినట్టయితే దేవ శరీరమే దొరికేది. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైర్నారకీంతనం ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే వశః. అవశః సన్ మానుష్యం లభతే. పుణ్యపాపములు రెండింటినీ చేశాం. ఆ పుణ్యం పాపం రెండు చేసినందువల్ల ఈ మనుష్య శరీరం లభించింది. ఈ శరీరంలో ఉండి మళ్ళీ మనం పాపకర్మలే చేస్తూ వచ్చామనంటే మళ్ళీ మనకు మనుష్య శరీరం దొరుకుతుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఏదో తిరిగి జంతు శరీరం వచ్చింది అని అంటే అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఈ 84 లక్షల జీవరాశుల్లో ధర్మాన్ని అనుష్ఠించటానికి తగినటువంటి యోగ్యమైనటువంటి జన్మ అంటే ఈ మనుష్య జన్మ ఒక్కటే. ఈ మనుష్య జన్మ తప్ప మిగిలిన ఏ శరీరంలో ఉన్నా మనం ధర్మానుష్ఠానం చేయటానికి యోగ్యత అనేది మనకు రాదు. ఎంత పెద్ద ఏనుగ్గా పుట్టి ఉండొచ్చు, సింహంలాగా పుట్టి ఉండొచ్చు, పెద్ద పులిగా పుట్టి ఉండొచ్చు. ఆ సింహ శరీరంలో కానీ, వ్యాఘ్ర శరీరంలో కానీ, గజ శరీరంలో కానీ మనం ధర్మాన్ని అనుష్ఠించడానికి మనకు అవకాశం లేదు. ధర్మానుష్ఠానానికి మనకు అవకాశం లేదు. అందుకే మీమాంసలో ఒక అధికరణంలో అయ్యా కర్మానుష్ఠానానికి తిరిగి జంతువులకు కూడా అధికారం ఉందా అని విచారణ చేసి లేదు, ఆ శరీరాల్లో ధర్మానుష్ఠానానికి అధికారం లేదు, అవకాశం లేదు. మనుష్య శరీరంలోనే ఉంది. లేదండి మరి ఈ ప్రాణులు కూడా కొన్ని ఏదో వ్రతోపవాసాలు చేస్తుంటాయిట కదా. ఎక్కడ వ్రతోపవాసాలు చేస్తాయి అంటే శునశ్చతుర్దశ్యాం ఉపవసతః పశ్యామః శేనాంశ్చ అష్టమ్యాం. ఇవాడ అటువంటి పరిస్థితి మాకు కనపడలేదు, కానీ ఒక కాలంలో కుక్కలు కృష్ణ చతుర్దశి రోజున ఉపవాసం చేస్తాయి. ఆ శబరస్వామి గారు చూశాడు, మరి ఎప్పుడు చూశాడో తెలియదు. శునః చతుర్దశ్యాం ఉపవసతః పశ్యామః శేనాంశ్చ అష్టమ్య. అష్టమి రోజునేమో గద్దలు చేస్తాయిట. అందువల్ల అవి కూడా ఉపవాసాలు చేస్తుంటే వాటికి ఏదో కర్మాధికారం ఉండాలి కదా అని ఆశంక చేసి సమాధానంలో ఏం చెప్పారంటే వాటికేం అధికారం లేదు, అవేదో ఇవాళ చతుర్దశి ఉపవాసం చెయ్యాలనే దృష్టితో చేయటం లేదు. మరి ఆ రోజున అవేం తినటం లేదు అంటే రోగాది అరుచిరేషాం. ఏదో రోగం వచ్చి ఆ రోజు ఏది తినబుద్ధి పుట్టలేదు వాటికి, అంతే. రోగాది అరుచిరేషాం అని సమాధానం చెప్పారు శబరస్వామి. కాబట్టి తిర్యక్ ప్రాణులకు కర్మానుష్ఠానానికి అవకాశం లేదు, ఉండేది కేవలం మనిషికి మాత్రమే. ఎందుకంటే మనిషికి సర్వావయములను భగవంతుడు ప్రసాదించాడు. ఈ అన్ని అవయవములతో దేన్నైనా చెయ్యటానికి మనకు యోగ్యతను ప్రసాదించాడు భగవంతుడు.
అన్నిటికంటే విశేషంగా బుద్ధిని ప్రసాదించాడు. బుద్ధి అనంటే యుక్తాయుక్త వివేక జ్ఞానం. ఏది సరి, ఏది తప్పు, నేను ఎలా నడిస్తే నాకు మంచిదవుతుంది, ఏ మార్గంలో వెళితే నాకు చెడు అవుతుంది, ఈ మార్గంలో నేను వెళ్ళకూడదు, ఈ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి వివేచన చేసే శక్తిని భగవంతుడు మనుష్యుడికి ప్రసాదించాడు. అటువంటి శక్తి కలిగినటువంటి శరీరం మనకు వచ్చింది. మరి ఈ శరీరాన్ని మనం వ్యర్థం చేసుకోవాలన్నా, ఈ జన్మను మనం వ్యర్థం చేసుకోవాలన్నా, ఈ జన్మను మనం వ్యర్థం చేసుకున్నామనంటే మనం చాలా బుద్ధిహీనులం అని అనిపించుకుంటాం, అవివేకులం అని అనిపించుకుంటాం. ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు. ఇది ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి వచ్చింది. కేవలం ఈ జన్మలో మనం లౌకికమైనటువంటి సుఖ సంపాదనకే వినియోగించుకున్నామనంటే చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి ఈ జన్మ సార్థకం కావాలి అనంటే ధర్మానుష్ఠానం ఒక్కటే ఉపాయం. ధర్మాన్ని ఆచరించి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. కానీ అది తప్ప వేరే ఏ విధమైనటువంటి మార్గము ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి లేదు. అందువల్లనే ధర్మానికి ఉండేటటువంటి స్థానం చాలా గొప్పది. మన జీవితంలో మనం పెద్ద మనుషులు అనిపించుకోవాలి అని అంటే అనేక మంది డబ్బు సంపాదిస్తే నేను పెద్ద మనిషిని అవుతాను, అధికారం సంపాదిస్తే నేను పెద్ద మనిషిని అవుతాను, శారీరకమైన బలం సంపాదిస్తే నేను పెద్ద మనిషిని అవుతాను, జనబలం ఉంటే నేను పెద్ద మనిషిని అవుతాను అని అనేక మంది అనుకుంటుంటారు. వేటి వల్ల మనం పెద్ద మనుషులం కాదు. మనం ధర్మాన్ని ఆచరించినప్పుడే మనం పెద్ద మనుషులం అవుతాం. శంకరుల వారు ఒక చోట భాష్యంలో సెలవిచ్చారు, యో హి ఇష్టాది లక్షణం కర్మ ఆచరతి తమాచక్షతే లోకాః ధర్మంచరత్యయం మహాత్మా ఇది. ఎవడైతే శాస్త్రంలో చెప్పినటువంటి ఆ ధర్మాచరణ చేస్తాడో వాణ్ణి గురించి లోకం ఉంటుంది, ఆహా ఆయన మహాత్ముడయ్యా, ధర్మం ఆచరిస్తున్నాడు అని. ధర్మంచరత్యయం మహాత్మా ఇది. అందువల్ల ఆ ధర్మాచరణం అనేటటువంటిది మనకు సర్వథా ఆవశ్యకం తప్ప మిగిలిన లౌకిక సంపత్తంతా అది తర్వాత. ఆ సంపత్తంతా ధర్మాచరణ కోసం. దేనివల్లనైతే మనకు ధర్మాచరణానికి దోహదం అవుతుందో అది మనకు కావాలి. ఏదైతే మనకు ధర్మాచరణకు విరుద్ధంగా ఉంటుందో అది మనకు అక్కర్లేదు. ఎందుకంటే అన్నిటికంటే ఆవశ్యకమైనటువంటి ధర్మం కనుక. అందువల్లనే ధర్మాన్ని ఉద్ధరించడానికి, ధర్మాన్ని కాపాడటానికి స్వయంగా భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు. ఒక్కొక్క యుగంలోనూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు సెలవిచ్చాడు కనుక ఈ ధర్మం అంత గొప్పది. మన జీవితం అనేది అత్యల్పం. ఈ అత్యల్పమైన జీవితంలో యత్కించిత్తైనా ధర్మాన్ని ఆచరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి, ఇంకా ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగేటట్టు చూసుకోవాలి అనేది ప్రతి ఒక్కడూ మనస్సులో పెట్టుకోవలసినటువంటి విషయం. అందువల్లనే మన పూర్వులు ప్రతిరోజు యథాశక్తి ధర్మాచరణం చెయ్యాలి. శాస్త్రంలో మనకు ఏదైతే విహితమైనదిగా చెప్పబడిందో దాన్ని మనం ఆచరించాలి. ఏది మనకు విహితం కాదో దాన్ని ఆచరించాల్సిన పని లేదు. మనకు విహితమైనటువంటి దాన్ని మనం ఆచరించాలి. దాన్నే భగవంతుడు భగవద్గీతలో స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిన్ లభతే నరః. స్వే స్వే కర్మణి, తనకు ఏదైతే విహితమైందో దాన్ని ఆచరించితే నువ్వు సార్థక జన్ముడవైతావు అని చెప్పి సెలవిచ్చాడు. అందువల్ల మనకు విహితమైనటువంటి ధర్మాన్ని ఆచరించడంలో మనం సదా
అప్రమత్తులంగా ఉండాలి, శ్రద్ధావంతులుగా ఉండాలి. ఈ దృష్టి మన ప్రతి ఒక్కళ్ళలో కూడా కలగాలి. అందరూ కూడా ధార్మికులై ధర్మానుష్ఠాన రతులై తమ జీవితాల్ని సార్థకం చేసుకోవాలి. భగవంతుడు ప్రతి యుగంలోనూ ధర్మరక్షణకు అవతరిస్తాడు అని అన్నాం. అదే పరమేశ్వరుడు ధర్మరక్షణ కోసమే ఈ కలియుగంలో శ్రీమద్ శంకర భగవత్పాదుల రూపంలో అవతరించాడు. ధర్మాన్ని రక్షించి జనులకు ధర్మ ప్రబోధం చేశాడు. ప్రతి ఒక్కడూ ధర్మ మార్గంలో చరించండి, తరించండి అని అన్నాడు ఆయన. ఎవడైతే ధార్మికుడుగా ఉంటాడో వాడే తరించగలుగుతాడు. అందులో ఆయన అనేకమైనటువంటి ఉపదేశాలని మనకు ప్రసాదించారు. వాళ్ళ వాళ్ళ యోగ్యతకు తగినట్టు, వాళ్ళ అధికారానికి తగినట్టు. అనేక మంది అంటారు, అయ్యా శంకరాచార్యులు ఏదో భాష్యాలు రాశారంటారు, ఆ భాష్యాల వల్ల మాకేమీ అర్థం కాదు. మా బోటుగాళ్లకు ఉపయోగమైన మాటలు ఏమైనా చెప్పారా ఆయన? అది చెప్పండి. ఊరికైన భాష్యాలు రాశారు, అది రాశారు, ఇది రాశారంటే దానివల్ల మాకు ఉపయోగం ఏం లేదు. అది ఏదో పెద్ద పెద్ద పండితుల కోసం రాసి ఉండొచ్చు, మాకు లాభం లేదు. శంకరుల వారు కేవలం భాష్యాలు రాసి ఊరుకోలేదు. అతి సామాన్యుడైన మనిషి కూడా దేన్ని ఆచరిస్తే శ్రేయస్సు పొందుతాడో అటువంటివన్నీ చెప్పారు ఆయన. ఆయన చెప్పిన దాన్ని ఏ ఒక్కటైనా మనం ఆచరించి శ్రేయస్సు పొందితే అదే చాలా పెద్ద విషయం. ఆయన చెప్పారు, మొట్టమొదటి నీ అహంకారం వదిలిపెట్టు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలస్సర్వం. మనిషి సామాన్యంగా తప్పు పనులు చేయటం అహంకారం వల్ల. నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు, నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏమన్నా చేయగలుగుతాను, నా దగ్గర అధికారం ఉంది, నేను ఏమన్నా చేయగలుగుతాను. ఆ దృష్టితో మనిషి తప్పులు చేస్తాడు. ఈ డబ్బు అధికారం వీటి చూసుకొని నువ్వు తప్పులు చేస్తున్నావు. కానీ ఈ డబ్బు అధికారం ఎంతకాలం ఉంటుంది అని ఒక్క నిమిషం ఆలోచన చేయవయ్యా నువ్వు. ప్రాతర్య ఏవ జగతీత చక్రవర్తి సాయం స ఏవ విపినే జటిలస్తపస్వి. ఏముంది ఈ అధికారంలో, ఈ ధనంలో? ఒక సమయంలో మహాధనికుడుగా విర్రవీగినటువంటి మనిషి, అదే మనిషి మరో సమయంలో అతి సామాన్యుడుగా జీవనం చేయటం అనేటటువంటి దాన్ని మనం మన కళ్ళారా చూస్తున్నాం. దానికి ఏ గ్రంథాలను చూడాల్సిన పని లేదు. ఎంతోమంది ముందర చాలా మహా ఐశ్వర్య మదమత్తులై విర్రవీగినటువంటి మనుషులు తర్వాత ఐపీఎల్ వేసి ఇన్సాల్వెన్సీ, ఇప్పుడు ఇండియన్ పోలీస్ కాదండి, ఐపీఎల్ వేసి తర్వాత అతి సామాన్యులుగా ఉండటం అనేది మనం చూడటం లేదా? కాబట్టి ఐశ్వర్యం ఉంది, నేను ఏమన్నా చేస్తాను అనుకోవటం అత్యంత అవివేకం కదా. కాబట్టి ఈ మదం పనికిరాదు, అహంకారం పనికిరాదు. నేను మహాపండితుణ్ణి అనుకొని తప్పులు చేయడానికి వీల్లేదు. భగవంతుడి సన్నిధిలో ఆయన పెద్ద పండితుడండి కాబట్టి ఆయన క్షమించాలండి అని ఎక్కడా లేదు. పండితుడైనా పామరుడైనా తప్పు చేస్తే దాని ఫలం అనుభవించక తప్పదు. అందువల్ల మన పాండిత్యాన్నో, మన ఐశ్వర్యాన్నో, మన అధికారాన్నో చూసుకొని మనము అకృత్యములు చేశాము అని అంటే ఆ ఐశ్వర్యం, ఆ అధికారం, ఆ విద్య అవి ఏవి మనల్ని కాపాడటానికి రావు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ చేసిన అన్ని అకృత్యముల యొక్క ఫలాన్ని మనం అనుభవించక తప్పదు.
అప్పుడు ఎవ్వళ్ళు మనకు సహాయానికి రారు. ఆ జ్ఞానం అనేది కనుక ఉంటే నువ్వు ఎప్పుడు తప్పులు చెయ్యవు. అందువల్ల ఆ తప్పులు చేయటానికి హేతుభూతమైనటువంటి అహంకారాన్ని ముందర వదిలిపెట్టు. ఈ అహంకార హేతుభూతములైనటువంటి ఐశ్వర్యాదులన్నీ క్షణికములు అని మనసుకు తెచ్చుకో. హరతి నిమేషాత్ కాలసర్వం. అలాగే శంకరులు మరో చోట చెప్పారు, కామం క్రోధం లోభం మోహం త్యక్త్వా ఆత్మానం భావయ కూహం. ఆత్మజ్ఞాన విహీనా మూఢా తే పచ్యంతే నరక నిగూఢ. కామక్రోధాదులను వదిలిపెట్టి ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించు నాయన. అది లేని నాడు నీ యొక్క జన్మకు సార్థక్యం లేదు. దానికంటే అది కూడా నా చేత కాదు అని అంటే పర్వాలేదులే. జ్ఞేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం. మిగతాది ఏది నా చేత కాదు అని అంటే అదంతా మానేసేయి. కానీ రోజుకు ఒక కొంత సమయమన్నా భగవంతుడి యొక్క నామాన్ని జపించడానికి వినియోగించు. భగవంతుడి యొక్క పవిత్రమైన నామాన్ని నీ నోటితో ఉచ్చారణం చెయ్యి. నీకు భగవంతుడు శక్తి ఇచ్చాడు. ఒకచోట చెప్పారు, నమఃశివాయ మంత్రోయం వాగేషావశవర్తిని అహో మోహస్య మాహాత్మ్యం నరకం యేన పశ్యతి. భగవంతుడి నామం ఉచ్చరించడం అనేది ఏమీ కష్టమైన పని కాదు. మనకేం నోరు తిరగదు అనేంత విషయం ఏం లేదు అక్కడ. నమఃశివాయ అథవా రామాయ నమః అనటానికి ఏం నోరు తిరగాలి? కానీ మన నోరు ఆ భగవన్నామం చెప్పటానికి మనకు మనస్సు రాదు. ఏదో మనకు అనవసరమైనటువంటి విషయాల్ని, నిరుపయుక్తమైన విషయాల్ని మాట్లాడటానికే మన నోరు ఉవ్విళ్ళూరుతుందే కానీ ఆ పవిత్రమైన భగవన్నామం చెప్పడానికి మన నోరు తయారు కాదు. అందుకు భగవత్పాదులు అన్నారు, కనీసం ఒక 10 నిమిషాలన్నా రోజు భగవన్నామం చేయరా నాయన. అలాగే కష్టంలో ఉన్నవాడిని ఆదుకోనాయన, నీ చేతనైనంత. దేయం దీన జనాయ చ విత్తం. కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవాలి. ఎందుకు అని అంటే ఇవాళ మనకు ఏదో శక్తి ఉంది, ఇంకోటి ఉపకారం చేసే శక్తి. ఈ శక్తి ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఉపకారం చేసామనంటే రేపు మనకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇంకోటి ఎవడన్నా మనకు ఉపకారం చేయడానికి ముందుకు రావాలి కదా. ఇవాళ నేను ఎవ్వడికి ఏమి ఉపకారం చేయలేదు అన్నప్పుడు రేపటికి ఇంకోటి నాకు ఉపకారం చేయడానికి ముందుకు వస్తాడని నియమం ఏముంది? ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపశ్యతి. అందరినీ నీలాగనే చూసుకో. అందువల్ల యథాశక్తి పరోపకారం చేయటం అనేది నేర్చుకోనాయన. దానివల్ల నీ జీవితం ధన్యమవుతుంది. ఈ విధంగా శంకరుల వారు కేవలం పండితమాత్రులకు అర్థమయ్యే భాష్యాలతో సమాప్తి చేయక సామాన్యుడైన వాడు కూడా తన జీవితంలో ఆచరించదగినటువంటి ధర్మములను అనేకములను ఉపదేశం చేశారు. అందువల్లనే వారు జగద్గురువులైనారు. జగద్గురు శబ్దానికి అర్థం ఏమిటి? జగత్తుకు మార్గదర్శనం చేసేవాడు. గురువు అంటే మార్గదర్శనం చేసేవాడు, సదుపదేశం చేసేవాడు గురువు. ఆయన సమస్త జగత్తుకు సదుపదేశం చేశారు. దాన్ని తీసుకోకపోవడం మీ వంతు, ఉపదేశం చేయటం ఆయన వంతు. మీ ఉపదేశాలు మాకు అక్కర్లేదంటే చాలా సంతోషం. మీరు నరకానికి పోదామని అనుకుంటే ఎవడేం చేస్తాడు మిమ్మల్ని? అందువల్ల సమస్త జగత్తుకు మార్గదర్శనం చేశారు కాబట్టి ఆయన జగద్గురు అయినారు, జగద్గురు తల్లజులైనారు, జగద్గురు పరివృఢులైనారు. అటువంటి జగద్గురు
శంకర భగవత్పాదుల వారు మనకు సనాతన ధర్మాన్ని ఉపదేశించి ఆ ధర్మ మార్గంలో మనం నడుచుకోవాలని చెప్పేసి మనకు ఆదేశించారు. వారి యొక్క ఆదేశం, వారి యొక్క ఉపదేశం, వారి యొక్క ఆజ్ఞ మనకు శిరోధార్యమైనటువంటివి. వారు మనకందరికీ కూడా అత్యంత ఆరాధ్యులైనటువంటి గురు పుంగవులై ఉన్నారు. అటువంటి భగవత్పాద శంకరులు ఈ ధర్మం సర్వత్రా సదా ప్రచారంలో ఉండాలనే దృష్టితో చతురామ్మనాయ పీఠస్థాపన చేశారు. అందులో దక్షిణామ్మనాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో పీఠాన్ని స్థాపించి అక్కడ ఒక గురు పరంపరను ఏర్పరిచారు. ఆ గురు పరంపరలో వచ్చినటువంటి మహాత్ములు దేశ సంచారం చేసి భగవత్పాదుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా ధర్మ ప్రచార కార్యాన్ని నెరవేర్చారు. అదేవిధంగా అస్మద్ గురుపాదులైన జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విరివిగా దేశంలో సంచరించి అధ్యాత్మ ప్రబోధం చేశారు. వారి యొక్క కృపా విశేషం వల్ల వారు మాకు ఆజ్ఞాపించిన విధంగా ఈ కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాం. భాగ్యనగరంలో ఈ మోతీనగర్ ప్రాంతంలో ఒక శృంగేరి శంకరమఠాన్ని ఏర్పరచాలి. ఇక్కడ శారదా శంకరుల వారి యొక్క సాన్నిధ్యం అనేది రావాలి. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి జనులకు శారదా శంకరుల యొక్క సేవ చేసుకుండే భాగ్యం దొరకాలి అని మా అత్యంత ఆప్త శిష్యులైనటువంటి తాళ్ళూరు సూర్యనారాయణరావు గారు, కొంపెల్ల పారయ్య శాస్త్రి గారు విశేషంగా శ్రమించి ఇక్కడ ఈ శంకర మఠాన్ని నిర్మాణం చేయించి మా యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని శారద శంకర భగవత్పాదుల ప్రతిష్ఠా కార్యాన్ని జరిపి విశేషమైనటువంటి ఉత్తమమైనటువంటి పనిని చేశారు. నాటి నుండి ఇక్కడ శారదా శంకరుల యొక్క సాన్నిధ్యం విశేషంగా ఉండి ఈ ప్రాంతంలో ఉండే జనులకు అత్యంతమైన సంతోషానికి హేతువైంది. ఇక్కడ కుంభాభిషేక సమయంలో నేను ఇక్కడికి రావటానికి అవకాశం లేకపోయింది. కానీ ఇక్కడికి ఒకసారి రావాలి, మిమ్మల్ని అందరినీ చూచి ఆశీర్వదించాలి అనేటటువంటి భావన నాటి నుండి నా మనస్సులో ఉండనే ఉన్నది. నేను ఆ యోగం ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తాను అని చెప్తూ వచ్చాను. ఆ జగన్మాత శారదా పరమేశ్వరి ఆ యోగాన్ని ఇప్పుడు కరుణించింది. ఆ జగన్మాత యొక్క కృపా ప్రభావం వల్ల నేడు ఇక్కడికి రావటం జరిగింది. మీరందరూ అత్యంతమైన భక్తి ప్రపత్తులతో ఈ మఠానికి వచ్చి శారదా శంకరులను సేవించుకుంటున్నారు. అందుకు మీకందరికీ నేను పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేస్తున్నాను. మీ యొక్క శ్రద్ధాభక్తులు ఇదే విధంగా నిరంతరంగా ఉండుగాక. ఆ శారదా శంకరులను ఇదే విధంగా ఆరాధించుకుంటూ ఆ శారదా శంకరుల యొక్క పరిపూర్ణమైన కృపాపాత్రులు మీరందరూ అగుదురుగాక అని చెబుతూ ఇక్కడ సమావేశమైనటువంటి మీకందరికీ కూడా మరొక్కమారు నా యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.